రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అంశంపై సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల డిఆర్డీఓలు, అడిషనల్ డిఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించనున్నారు మంత్రి సీతక్క. డిమాండ్ కి సప్లై కి మధ్య మరి దగ్గరతనం ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ కాగలుగుతాం. డిమాండ్ ఒకటి ఉండి సప్లై ఒకటి ఉంటే అది మనం సక్సెస్ కాలేము. కాబట్టి అట్లాంటి విధానాన్ని కూడా మీరు రూపొందించుకొని మీ యొక్క ఐడియాస్ కూడా చాలా చెప్పారు. ఇప్పుడు నిర్మల్ డిఆర్డిఓ గారు, తర్వాత ఇంకా ఆసిఫాబాద్ నుంచి, లేకుంటే అక్కడ నల్గొండ నుంచి, ఇంకా కొన్ని జిల్లాల నుంచి కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యారు. అంటే అక్కడ మీకు లోకల్గా దొరికే అటువంటి ఐటమ్స్ను కూడా ఒక వ్యాపార రంగంలోకి, ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యడానికి మహిళలకు ఒక యూనిటీగా ఇస్తే వాళ్ళందరూ కూడా ఆ యూనిటీగా ఎంచుకుంటే అద్భుతాన్ని సృష్టించగలుగుతారు, ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. సో అలాంటి బాధ్యత సంపూర్ణంగా ఈ రోజు నుంచి మీకే ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యము, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము మరి మహిళలను పారిశ్రామికవేత్తలుగా, ఆర్థిక రంగంలో వాళ్ళు కోటీశ్వరులుగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి, ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. జనరల్గానే మా పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. దానికి ముందు ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర, సోనియా గాంధీ గారు, తర్వాత ఈ సెర్ప్ అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజు తీసుకొచ్చారు. మ్యాక్సిమం అంటే ఆ శాఖ కూడా ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంకా పటిష్టం చేసి గ్రామీణ మహిళలు ప్రతి దానికి, ఒకప్పుడు చూస్తే గ్రామాలలో వడ్డీ వ్యాపారులు వాళ్ళ యొక్క ఆడింది ఆట పాడింది పాట, దానికి మరొక రూపం మైక్రో ఫైనాన్స్ వచ్చినట్టుంది. అవి కూడా వాటి మూలంగా కూడా చాలా మంది నష్టపోయిన కుటుంబాలు ఇబ్బంది పడ్డారు. వాటన్నింటినీ నిర్మూలించి తాము కూడా పెట్టుకునేటువంటి డబ్బులు తమ అవసరాల కోసం తక్కువ వడ్డీతో మరి ఎలా వాడుకోవచ్చు, అవసరాలను తీర్చుకోవచ్చు, ఆ గ్రూప్ను మళ్ళీ ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తోటి మహిళలు ఈ పొదుపు సంఘాలను తయారు చేసుకొని, తద్వారా ఇంత పెద్ద బంచెస్గా, ఇంత ఒక చెట్టు చిన్న మొక్క పెడితే అది ఎంత ఏళ్ళు గడుస్తుంటే ఎంత నీడనిస్తుంది, ఎన్ని కొమ్మలు అయితాయో ఈరోజు మహిళా శాఖలు, మహిళా సంఘాలు కూడా అదే రకంగా ముందుకు రావడం జరిగింది. అంటే పెరుగుతున్నటువంటి ప్రజల అవసరాలు, పబ్లిక్ లైఫ్లో వచ్చేటువంటి రకరకాల మార్పులు, వాటికి అనుగుణంగా కూడా మన మహిళా శక్తులు, మన మహిళా శక్తి, మన మహిళా సంఘాలు వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి ఆ స్మార్ట్నెస్, వర్క్లో కూడా ఆ స్మార్ట్నెస్, క్వాలిటీ అదే ఉండాలి.